ఉత్కంఠకు తెరపడింది. సింహపురిలో సీన్ మారింది. సింహపురి జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి సునామీ సృష్టించింది చెప్పవచ్చు. గత ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10కి 10 క్లీన్ స్వీప్ బంపర్ విక్టరీ కొడితే ఈ దఫా సీన్ మారింది. కూటమి అభ్యర్థులు ఎవరైతే టీడీపీ అభ్యర్థులు ఉన్నాడో ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా దూసుకుపోయారని చెప్పవచ్చు. ఇటు నెల్లూరు సిటీ నియోజకవర్గం, నెల్లూరు రూరల్, ఇటు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పోటీ చేసినటువంటి సర్వేపల్లి నియోజకవర్గం గురించి మనం చర్చించుకోవాల్సిన విషయం ఉంది. ఏంటంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అంటే ఇప్పటి వరకు నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి టీడీపీ జెండా ఎగరవేయలేదు. ఇప్పటి వరకు ఎవరు టీడీపీ బోనీ కొట్టలేదు. ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోడుగా ఉన్నటువంటి నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఈ దఫా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూటమి అభ్యర్థిగా బరిలో దిగారు. మూడోసారి హ్యాట్రిక్ విజయం సాధించారు. ఇటు నెల్లూరు నగరం కూడా 20 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరలేదు. నెల్లూరు నగరంలో ఈ దఫా నెల్లూరు నారాయణ పోటీ చేసిన నెల్లూరు నగరంలో తెలుగుదేశం జెండా ఎగిరింది. మరోవైపు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సర్వేపల్లిలో గత 20 ఏళ్లుగా అక్కడ తెలుగుదేశం జెండా అనే ఊసే లేదు. ఇటు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా 5 సార్లు ఓటమి చెందారు. మరోవైపు కోవూరు ఉప ఎన్నికల్లో కూడా ఆయన 2012లో ఘోర పరాజయం పాలయ్యారు. ఇటు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేతిలో ఇటు ఆయన 5 సార్లు ఓడిపోయారు. అయితే ఈ దఫా చివరిసారిగా గెలిపించండి అంటూ పొదలకూరులో నారా చంద్రబాబు నాయుడు బహిరంగ సభలో మాట్లాడడం జరిగింది. ప్రజలకు ఓటర్లను అభ్యర్థించారు. ఈసారి ఎలాగైనా గెలిపించని చెప్పి ఆ దిశగా మంత్రి కాకాని అంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది మంత్రులు, మాజీ మంత్రులు ఓటమి పాలయ్యారు. అందులో భాగంగా జిల్లా వ్యవసాయ శాఖ మంత్రి అంటే రాష్ట్ర వ్యవసాయ శాఖ జిల్లాకు చెందినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కాకానిపై విజయం సాధించారు. ఇటు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా క్లీన్ స్వీప్ చేసింది ఉమ్మడి నెల్లూరు జిల్లాలో. ఇటు ఆత్మకూరులో నువ్వా నేనా అన్నట్టుగా తలపడినటువంటి హేమీలు ఆనం రామనారాయణ రెడ్డి, ఇటు మేకపాటి విక్రమ్ రెడ్డి అంటే ఒక రౌండ్లో మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధిపత్యం సాధిస్తే మరో రౌండ్లో ఆనం రామనారాయణ రెడ్డి ఇటు నువ్వా నేనా విజయం నీదా నాదా సై అనే రీతిలో ఆత్మకూరు పోరు జరిగింది. మొత్తం మీద ఆనం రామనారాయణ రెడ్డి దాదాపుగా 6,000 మెజార్టీతో గెలపడం జరిగింది. ఇటు ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా క్లీన్ స్వీప్ చేశారు. ఇటు కోవూరు నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో కూటమి అభ్యర్థి మా సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై 49,996 ఓట్ల మెజార్టీ సాధించారు. ఇటు నెల్లూరు రూరల్లో కోటమిరెడ్డి హ్యాట్రిక్స్ విజయం సాధించారు. ఆతల ప్రభాకర్ రెడ్డిపై 31,971 ఓట్లతో కోటమిరెడ్డి విజయం సాధించారు. ఆత్మకూరులో 6,880 ఓట్ల తేడాతో మేకపాటి విక్రమ్ రెడ్డిపై ఆనం విజయం సాధించారు. ఇటు వెంకటగిరి మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు పోటీ చేసినటువంటి రామ్ కుమార్ రెడ్డి వెంకటగిరిలో ఇటు రామ్ కుమార్ రెడ్డిపై విజయం సాధించారు. మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కురుగుండ్ల రామకృష్ణ 15,454 ఓట్లతో విజయం సాధించారు. ఇటు సోమిరెడ్డి కూడా గోవర్ధన్ రెడ్డిపై 15,994 ఓట్లతో మెజార్టీ సాధించారు. ఇటు గూడూరు నియోజకవర్గం ఉద్దండ రాజకీయాలకు గూడూరు నియోజకవర్గం చెప్పుకుంటూ ఉంటారు. అంటే గతంలో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వీళ్ళందరూ పోటీ చేసినటువంటి గూడూరు నియోజకవర్గం ఈసారి మేరిగా మురళీధర్ ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి మేరిగా మురళీధర్పై 19,915 ఓట్లతో విజయం సాధించారు గూడూరు పాశం శ్రీనివాసం. ఇటు నారాయణగూడ నగరంలో కూడా నగర అభ్యర్థిగా పోటీ చేసిన నారాయణగూడ దాదాపుగా 70,000 ఓట్లతో విజయం సాధించారు. ఇటు ఉదయగిరి, కావలి నియోజకవర్గాలు కూడా టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. కందుకూరులో కూడా టీడీపీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు కూటమి అభ్యర్థి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసిన సింహపురిలో ఈసారి సీన్ మారింది. రాష్ట్ర వ్యాప్తంగా అయితే దూసుకుపోయింది. ప్రతిపక్షాన్ని స్థానం కూడా లేకుండా పోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అంటే ప్రతిపక్ష స్థానం కోసం 18 సీట్లు కావాలి, అయితే కనీసం 10 సీట్లు కూడా వచ్చే అవకాశం లేదు అనేటువంటి సింహపురి జనంలో ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చిత్తుగా ఓడించింది కూటమి అని చెప్పవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా సంబరాల్లో మునిగి తెలిపోతున్న ఇప్పటికే టీడీపీ శ్రేణులు ఇప్పటికే సీట్లు పంచుకుంటూ సంబరాలు చేసుకుంటూ బాణాసంచా కాల్చుకుంటూ ఇప్పటికే ఒక ఊపిరి తీసుకున్నారని చెప్పవచ్చు. అంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు శపథం చేశారు, ముఖ్యమంత్రిగానే ప్రమాణ స్వీకారం చేస్తే అసెంబ్లీకి అడుగు పెడతాను అని చంద్రబాబు చెప్పిన మాట నెరవేరింది. పవన్ కళ్యాణ్ ఇటు చంద్రబాబు ఇటు బీజేపీతో కలిసి
మంచి పరిపాలన అందిస్తామని చెప్పి టీడీపీ శ్రేణులు కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఉత్కంఠకు తెరపడని చెప్పవచ్చు. సైలెంట్ ఓటింగ్ జరిగింది. మహిళలు ఎవరికి ఓటు వేశారు, యువత ఎవరికి ఓటు వేశారు, ఎవరి వైపు పట్టం కట్టారు, అది ఈరోజు తేలిపోయింది. అది మొత్తం మీద చూసుకున్నట్లయితే కూటమికి పట్టం కట్టని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ సునీల్ కుమార్ రెడ్డితో మహీద్, మెగా 9 టీవీ, నెల్లూరు నుండి.